యొక్క మార్పు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అహంకారం, చంద్రబాబు అరెస్టుతో పాటు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం, ఏలనగా విమర్శించడం, అసెంబ్లీ గేట్ టచ్ చేయలేడని చెప్పడం, వేళ పిఠాపురం నుంచి బయలుదేరి 70,300 మెజార్టీతో గేట్ ను తన్నుకుని మరి అసెంబ్లీలోకి వస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ రౌండ్ నుంచి కూడా ఈ సునామీ ఉందా అండి? ఫస్ట్ రౌండ్ నుంచి కూడా ఎక్కడన్నా ఏమన్నా? ఫస్ట్ రౌండ్ నుంచి కూడా 4,000 నుంచి స్టార్ట్ అయింది సార్. 4,000, 5,000 నుంచి అలా కంటిన్యూటీగా వెళ్ళింది. ఏదో 1-2 రౌండ్లు 2,500, అసలు మెజార్టీ లేని రౌండ్ లేదు. ఆ విధంగా వెళ్ళింది. ఎంచేదంటే ఒక నమ్మకం కూటమి మీద ప్రజలకు కలిగింది. ఈ విజయం యొక్క మూల కారణం ఏంటంటే రైతాంగానికి కానీ ప్రజలకు కానీ అదేవిధంగా పోలవరం కానీ చాలా ఎఫెక్ట్ పడ్డాయి. నిన్న కూడా మీ ఛానల్లో ఎవరో చెప్పారు ఓడిపోతారని చెప్పారు, ఆయన మూర్తి గారు ఎవరో. నేను గట్టిగా చెప్పడం జరిగింది ఛానల్లో ఒక ఆయన చెప్తే. అంటే రైతాంగం వ్యతిరేకంగా ఉందన్నారు. అసలు రైతాంగం వ్యతిరేకంగా ఉన్నది వైసీపీ మీద. అవునండి, కాదు, ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా తారుమారైనాయండి, ఎవ్వరూ కూడా ఊహించలేకపోయారు. ఒకే ఒక్క ఆయన 160 ఇచ్చారు. అవును, అంటే ఇది వరకు ఎగ్జిట్ పోల్స్ కి కరెక్ట్ గా దొరికేవారు జనం. ఇప్పుడు భయంతో ఎవరు ఎక్స్పోజ్ అవ్వలేదు. ఓకే, ఎంత బతుకుతున్నారన్న దానికి నిదర్శనం ఈ రోజు రాష్ట్ర రిజల్ట్స్. 164 కూటమికి వచ్చాయి, టీడీపీకి 135, జనసేనకి అయితే 100% వచ్చినాయి. 21 అది ఏంటంటే 21కి 21 వస్తాదని పవన్ కళ్యాణ్ గారు కూడా ఊహించుంటారు కదా. ఆయన చాలా తెలివైన వ్యక్తి. రాజకీయాలు తగ్గవలసిన చోట తగ్గారు, పెరగవలసిన చోట పెరిగారు. ఆయన తగ్గకపోతే ఈ పొత్తు ముందుకెళ్తాం. అవును, కరెక్ట్. ఈ సక్సెస్ కానీ ఇటు టీడీపీది కానీ ముందుకెళ్దాం. ఒక విధంగా విషయం మరి చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు యొక్క ఇబ్బంది ఏ విధంగా చెప్పినా ఇబ్బందికి సహకరించారు, బీజేపీ ఇబ్బంది చెప్పినా బీజేపీకి సహకరించారు, ఇద్దరు ఇబ్బందులకి ఆయనే సహకరించారు. అవును, దట్ ఏంటంటే ఆయన సెలెక్టెడ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 100% విజయం సాధించారు. అవును, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ 9 ఏళ్ల నుంచి ప్రశ్నించారు తప్పితే అధికారం కోసం చూడలేదు అన్నది కూడా ఆయనకి బాగా వర్క్ చేసిందని చెప్పి నా యొక్క పర్సనల్ ఒపీనియన్. అవును, తెలుగుదేశం పార్టీకి 130కి పైన సీట్లు వస్తాయని మీరు అసలు ఊహించారా? చంద్రబాబు నాయుడు గారు విదేశాల నుంచి వచ్చినప్పుడు మేము కలిసామండి. అప్పుడు అందరం డిస్కషన్ అవుతున్నా, ఒకళ్ళు 110, ఒకళ్ళు 120, 105 అంటే సార్ నవ్వుతా ఏమన్నారంటే 140 బేస్డ్ ఆయన గుర్తుపెట్టుకోండి అన్నారు. అంటే ఏంటి, ఆయనకి ముందే ఇన్ఫర్మేషన్ ఉందా అండి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్? మరి 40 సంవత్సరాల ఇండస్ట్రీ, సార్ కొంచెం ఐడియా ఉంటది కదా. ఎందుకంటే ఎక్కడికక్కడ మీటింగ్ లో పసికెట్టేస్తారు ఆయన. 140 బేస్లైన్ గుర్తు పెట్టుకోండి అన్నారు నవ్వుతా చంద్రబాబు నాయుడు గారు. అదే జరిగింది. సో అది కాదు, 10-11 సీట్లకి పరిమితం అవుతుందని ఎవరు అనుకోరు కదా సార్ వైసీపీ. అంటే ప్రజలు ఇది వరకు ఎలాగెళ్ళిందంటే ఒక్కసారి అన్న నినాదం వెళ్ళింది. ఇప్పుడు ఓటు సార్ మీ వాయిస్ మ్యూట్లోకి వెళ్ళింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒకటి. అవును, ల్యాండ్ టైటిల్ యాక్ట్ బాగా తీసుకెళ్లారు మీరు జనాల్లో. లాస్ట్ మినిట్లో చాలా డ్యామేజ్ చేసింది వాళ్ళని. ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ యొక్క దారుణం ఏంటంటే మన తాతలా తీసుకెళ్లే డాక్యుమెంట్లు అక్కడ పెడతారు. అందులో ఎటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలందరికీ తెలుసు. అంటే రెండోసారి గెలిచేస్తాం కదా, రాష్ట్రాన్ని నడిపించాలంటే ప్రైవేట్ ల్యాండ్స్ ను కూడా అమ్మేద్దామని ఒక ఆలోచనతో ఆయన వెళ్ళాడు. ఏదేమైనా ప్రజల యొక్క ఆగ్రహం, బాధ, భయం అన్ని కూడా గుండెల్లో పెట్టుకుని ఒకేసారి ఓటు రూపేణ అభిమానం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చూపించారు. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా కష్టార్జిత సొమ్ము 35 కోట్ల రూపాయలు రైతాంగానికి కౌలు ఒక ఆలోచన చేస్తా ఉంటారు. 21 నియోజకవర్గాల్లో గెలుపుకు ఒక కారణం. అదే విధంగా 144 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ సపోర్ట్ లో కూడా మరి గట్టి భాగస్వామ్యం ఆ ఇష్యూలు ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తాను. ఓకే, వర్మ గారు, మీ గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఒక బయట ఉంది. ఆయన మీ గురించి ఏం మాట్లాడతారో ఒకసారి విందాం ప్లీజ్. పీసీఆర్